సాలిడ్ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గా రిలీజ్ అయ్యి మిక్స్డ్ రెస్పాన్స్ తో కూడా మంచి ఓపెనింగ్స్ ని అందుకున్న 2-3 రోజుల్లో డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. అయినా ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర 3 రోజులు కంప్లీట్ అయ్యే టైంకి తెలుగు రాష్ట్రాల్లో 68 కోట్లకు పైగా గ్రాస్ మార్కును అందుకోగా వరల్డ్ వైడ్ గా 92 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును దాటేసింది. ఇక సినిమా 4వ రోజున బాక్సాఫీస్ దగ్గర అన్ని చోట్ల సండే అడ్వాంటేజ్ తో మంచి కలెక్షన్ ని సొంతం చేసుకోగా మరి అది అంచనాలను మించిపోయే రేంజ్ లో లేదు. మొత్తం మీద 3వ రోజుతో డీసెంట్ గ్రోత్ ని 4వ రోజున సొంతం చేసుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు 10 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అటు ఇటుగా అందుకునే అవకాశం ఉండగా ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు కనుక బాగుంటే 11 కోట్ల నుండి 11.5 కోట్ల వరకు గ్రాస్ ను సినిమా అందుకునే అవకాశం ఉంది. అంతకన్నా మించి వస్తే సినిమా మంచి జోరును చూపించిందని చెప్పవచ్చు. ఇక 2 తెలుగు రాష్ట్రాల ఆవల మొత్తం మీద సినిమా 2 కోట్ల నుండి 2.5 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్కును అందుకునే అవకాశం కనిపిస్తూ ఉండగా వరల్డ్ వైడ్ గా 13 కోట్ల నుండి 14 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకునే అవకాశం ఉంది. ఫైనల్ ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి కలెక్షన్స్ 14 నుండి 15 కోట్ల వరకు వెళ్లవచ్చు. మొత్తం మీద ఈ రోజు సాధించే కలెక్షన్లతో సినిమా తెలుగు రాష్ట్రాలలో మొత్తం మీద 80 కోట్ల రేంజ్ కు అటు ఇటుగా గ్రాస్ మార్కును అందుకోబోతూ ఉండగా వరల్డ్ వైడ్ గా 104 కోట్ల నుండి 105 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను సాధించనుంది. మొత్తం మీద మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా చాలా వరకు డిలే అవుతూ వచ్చిన సినిమానే అయినా కానీ జస్ట్ పవర్ స్టార్ క్రేజ్ పవర్ తో 100 కోట్ల గ్రాస్ మార్కును దాటేసింది. ఇక మిగిలిన రన్ లో కూడా మంచి జోరును చూపించాల్సిన అవసరం సినిమాకి ఇప్పుడు ఎంతైనా ఉందని చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.